కొత్త పరిశ్రమలు రావాలంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో మనం కొత్తగా వచ్చినప్పుడు కానీ మళ్ళీ మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చాలా మంది మన రోడ్ల గురించి గొప్పగా చెప్పుకునే వాళ్ళ అధ్యక్ష. కర్ణాటక ప్రభుత్వం అటు మహారాష్ట్ర ప్రభుత్వాలు కూడా వచ్చి మన రోడ్లు ఏ విధంగా తీరుగా ఉన్నాయని చెప్పారు. గతంలో తమరు కూడా R&B మినిస్టర్గా ఉన్నారు. గతంలో R&B మినిస్టర్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా గర్వంగా ఫీల్ అయ్యేవాళ్ళం. అంటే ఒక R&B గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి ఒక మంత్రిగా ఉన్నామని చెప్పి తల ఎత్తుకొని తిరిగే వాళ్ళము ఈరోజు తల దించుకునే విధంగా చేసింది ఈ యొక్క అసమర్థత ప్రభుత్వం అధ్యక్ష. దీనివలన రోడ్లు అభివృద్ధి చేయకపోవడం వలన అటు పర్యాటక రంగం ఇటు GST రావడం తగ్గిపోయింది. అదేవిధంగా ఏదైతే మైనింగ్ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి GST కూడా కాకుండా సీనియరేజ్ ఫీజులు కూడా రావడం లేదు అధ్యక్ష. వీటన్నిటికీ ప్రధానంగా కారణాలు కూడా ఇవన్నీ కూడా ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా ఇక్కడ ఒక విషయం తమ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఏవైనా చేసినటువంటి రహదారులు కూడా గత ప్రభుత్వంలో ఆ ప్రభుత్వానికి సంబంధించిన ఏజెన్సీలు వాళ్ళ బంధువులు వారి స్నేహితులు హితులు చేసినటువంటి అనేకమైనటువంటి వర్కులు కూడా కాంట్రాక్ట్ కూడా అటు NHలు కావచ్చు, స్టేట్ హైవేస్ కావచ్చు, లోకల్వి కూడా అవన్నీ కూడా కేవలం 2 నెలలు 2 సంవత్సరాల లోపలనే దెబ్బతిన్నా కానీ అధికారులు ఏ రోజు కూడా చర్యలు తీసుకోలేదు. మరి గత ప్రభుత్వంలో మేము అపోజిషన్ పార్టీలో ఉండి ఎందుకు మీరు చర్యలు తీసుకోవడం లేదంటే కూడా రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం పెడితే ఎన్నిసార్లు చెప్పినా కానీ కూడా జవాబులు ఇవ్వలేదు అధ్యక్ష. వీటన్నిటికీ కారణం ఏమంటే అక్కడ అవినీతి జరిగింది. ఆ యొక్క ఏజెన్సీలు అవినీతి చేశారు. ఆ ఏజెంట్లు కూడా DEలను AEల పర్యవేక్షణ లేకుండా ఎక్కడైనా DEలు AEల పర్యవేక్షణ లేదు అధ్యక్ష. ఆ ఏజెన్సీల ద్వారా వాళ్ళని చేస్తగిన బెదిరించడం, మీ ట్రాన్స్ఫర్ చేస్తాము, మీకు ACBకి పట్టిస్తాము కాబట్టి మా యొక్క చేసేటువంటి ఎందుకంటే అక్కడ ప్రభుత్వంలో ఉన్న ఏజెన్సీలు సొంతం మంత్రికి సంబంధించిన ఏజెన్సీలే, మంత్రి జీపీలు గవర్నమెంట్ లాంటివి చేసుకునే ఏజెన్సీలే, వారి బంధువులే. ఆ విధంగా చేయడం వల్ల రహదారులు కూడా వేసిన రహదారులు నాణ్యత లేకపోయి ఈరోజు నాణ్యత లేకుండా పోయి ఈరోజు ఆ మంచి వేసిన రహదారులు కూడా కొట్టుకుని పోయినాయి అధ్యక్ష. చాలా మంది మా అధికారులను అడిగాను అధ్యక్ష. పార్ట్ హోల్స్ అంతా కూడా కంప్లీట్ చేయమన్నారు గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు. మరి పార్ట్ హోల్స్ అనేటువంటి తయారు చేయబడినప్పుడు 1-3 ఇంజనీర్లు చెప్పడం, సార్ పార్ట్ హోల్స్ ఉంటే కానీ మేము తయారు చేస్తాము, రోడ్లే లేకపోతే పార్ట్ హోల్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటున్నారు సార్. అక్కడ రోడ్లే లేవు, పార్ట్ హోల్సే లేవు సార్. సార్ చెప్తున్నాం సార్. అదేవిధంగా గతంలో మీరు కూడా చేశారు. మీరు R&B తమరు ఉన్నప్పుడు ఏ విధంగా పనుల నాణ్యత ఇన్స్పెక్షన్ ఉండేది. అదేవిధంగా గతంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఒక స్పెషల్ ఇంజనీర్ కూడా చేసేసి ఎక్కడ రోడ్లు వేస్తే అక్కడ ఆయన ఇవ్వడం జరిగింది వచ్చి ఆర్డర్స్. మిషన్ పెట్టి అక్కడ ఎంత వస్తూ ఉంది ఆ మెజర్మెంట్స్ కూడా తీసుకుంటే కాంట్రాక్టర్లు వణికిపోయి పని చేసి నిజాయితీగా పనిచేసిన కాంట్రాక్టర్లు అప్పుడు సంతోషంగా నిద్రలే ఉన్నారు సార్. ఇప్పుడు విజిలెన్స్ డిపార్ట్మెంట్లకు పెడితే దాని మీద కూడా మరీ ఆక్షేపణలే. ఇప్పుడు చాలా నా దగ్గరికి కూడా ఈ వీళ్ళు కూడా రావడం జరిగింది అధ్యక్ష. దీని అన్నిటికీ కూడా ఒక అసమర్థుడైనటువంటి ఒక ముఖ్యమంత్రి, ఒక చేతగాని ముఖ్యమంత్రి, ఈ అసమర్థత పరిపాలన అనుభవం లేని ముఖ్యమంత్రి చేయడం వల్లే రాష్ట్రం అంతా కూడా ఈరోజు వెనుకబడిపోయింది. ఈరోజు రాష్ట్రంలో ఇక్కడ పరిశ్రమలు రావాలన్నా మళ్ళీ చేయాలన్నా ఒక R&B డిపార్ట్మెంట్ కూడా శక్తివంచన లేకుండా గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా అడగడం చెప్పింది. ప్రతిపాదనలు వచ్చాయి. ఈ ప్రతిపాదనల ప్రకారము నేషనల్ హైవేస్ ఇంకా మిగతా రోడ్లు కూడా త్వరలోనే మొదలు పెడతాం వర్షాకాలం పోతానే. అవన్నీ కూడా ఎక్కడైతే అధ్వాన పరిస్థితులు ఉన్నాయో ప్రియారిటీ ప్రకారం వాటి అన్నిటి కూడా చేస్తామని చెప్పి సభ్యులు ఇచ్చిన సూచనలు సలహాలు కూడా అన్ని తీసుకుంటాము. ప్రతి ఒక్కదాన్ని కూడా తీసుకొని ఈ యొక్క ఎంక్వైరీ కూడా ఎక్కడైతే గత ప్రభుత్వంలో జరిగినటువంటి నాణ్యత లేని రోడ్ల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆ ఏజెన్సీలు ఎంత గొప్పవారైనా ఎన్ని ఉన్నప్పుడు కూడా మా వారికి కూడా అధికారులకు చెప్పడం జరిగింది. వాటన్నిటి మీద కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 13 అండి. క్వశ్చన్ నెంబర్ 13 హెల్త్